వెల్కమ్ టు జోవి టాక్స్. ఫైనల్లీ పెళ్లి వీడియో. ఎర్లీ మార్నింగ్ మా హల్దీ అయ్యాక రూమ్కి వచ్చేసి మార్నింగ్ పెళ్ళికి ఏమేమి కావాలో ఒకసారి అన్నీ సెట్ చేసుకుంటున్నాం. మెయిన్గా నేను తలంబ్రాల కోసం చాలా కలర్ బీడ్స్ కొన్నాను. బీడ్స్ అన్నీ సపరేట్ చేసి అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ చెమ్కి కూడా యాడ్ చేసి ప్లేట్స్లోకి సపరేట్ చేసి ఉంచేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కోసం కావాల్సిన వాటన్నిటికీ ఇలా పసుపు కొమ్ములు కట్టేసాం. ఇక్కడ కొత్త బిందె తీసుకున్నాం. ఇది ఎందుకంటే మనం రింగ్స్ వెతుకుతాం కదా, రింగ్స్ తీయడానికని ఈ బిందె తీసుకొని దీనికి కూడా పసుపు కొమ్ములు కట్టేసి బంతిపూల దండ కూడా కట్టేసాం. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 6 అయింది. ఇంకా టైం లేదు, డైరెక్ట్గా నేను ఫ్రెష్ అయ్యి పెళ్లి కోసం రెడీ అయిపోతున్నాను. పెళ్లి కోసం మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో చూసి కాంటాక్ట్ అయ్యాం. ఇన్స్టా పేజ్ వీళ్ళది స్మింకప్ మేకప్ స్టూడియో. నాకు మెయిన్గా హెయిర్ స్టైల్ బాగుండాలి అనుకుంటాను. అది బాగుంటే లుక్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని నా ఫీలింగ్. నా పెళ్ళికి కూడా నేను మేకప్ ఆర్టిస్ట్ని పెట్టించుకున్నాను. బట్ హెయిర్ స్టైల్ అక్కడ ఏంటంటే టైం లేకపోవడం వల్ల వీళ్ళు పెట్టే కంగారికి నాకు కొంచెం క్లమ్జీ అనిపించింది. సో ఈసారి ప్రశాంతంగా బాగా రెడీ అవుదామని డిసైడ్ అయ్యాను. వీళ్ళు మేకప్ అండ్ హెయిర్ స్టైల్ సేమ్ టైంలో చేస్తారు. దానివల్ల బ్రైడ్స్కి కూడా బాగా టైం సేవ్ అవుతుంది. సో నాకు ఎగ్జాక్ట్లీ 40 minutesలో రెడీ చేసేసారు. నేను ఇంకా 1.5 hours అవుతుందేమో అనుకున్నాను. నా ఫైనల్ లుక్ చూస్తే మీకే అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాగా మేకప్ చేస్తారో. నేనైతే ఫుల్ హ్యాపీ, పిక్స్ మంచిగా తీసుకోవచ్చు అని. శారీ డ్రేపింగ్ కూడా చాలా బాగా చేశారు. అసలు ఆ ప్లీట్స్ అయితే చాలా చిన్నగా నేను అనుకున్నట్టుగానే వచ్చాయి. మంచిగా కనిపించాలంటే శారీ డ్రేపింగ్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని నా ఫీలింగ్. రిసెప్షన్ కి హెయిర్ లీవ్ చేసుకున్నాను. వెడ్డింగ్ కి ఫిష్ స్టైల్ బ్రైడ్ అని ముందే డిసైడ్ అయ్యాను. హెయిర్ కి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకున్నాను నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు, బట్ కుదరలేదు. మేకప్ వాళ్ళ దగ్గర కొన్ని హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి, ఇంకో ఆప్షన్ లేక నేను అదే తీసుకున్నాను. బట్ అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. పెళ్లి కోసం మేము సెలెక్ట్ చేసుకునే బ్యాక్ డ్రాప్ ఇదే. పర్టికులర్గా గ్రీన్ కలరే ఉంటే బాగుంటుంది అని మా అన్నయ్య డిసైడ్ అయ్యాడు. సో మధ్యలో ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు, ఇంకా వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్కి ఇది పర్ఫెక్ట్గా ఫొటోస్కి బాగా వస్తుంది అనుకున్నాం. అలానే పిక్చర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. పూజ కోసం అయితే అన్ని రెడీ చేసి ఉంచేశారు. ఇంకా వాళ్ళతో పూజ చేయించాలంటే మేము రెడీ అయ్యి కిందకు వచ్చేసాం. కిందకి రాగానే అన్నయ్యతో కొన్ని సింగిల్ పిక్స్ అయితే తీశారు. ఆ టైంలో వదిన గౌరీ పూజ చేస్తున్నారు. సో టైం ఎలాగో దొరికింది కదా అని పిక్స్ తీస్తున్నారు. మేము సెలెక్ట్ చేసే బ్యాక్ డ్రాప్కి ఫ్రంట్కి ఎక్కువ గార్లెండ్స్ ఉంటాయి. అవన్నీ రియల్ ఫ్లవర్స్ అవ్వడం లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా వదిన పూజ అయ్యాక అన్నయ్యతో పూజ చేయిస్తున్నారు. మమ్మీ డాడీ కూడా పక్కన కూర్చొని వాళ్ళు కూడా చేస్తున్నారు. నేను కూడా పక్కనే కూర్చున్నా, నేనే వీడియో తీస్తున్నా. రవి, క్రిష్మ, చిన్నయ్య వీళ్ళెవరు ఇంకా రెడీ అవ్వలేదు. వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్ లో వదినకు కూడా కొన్ని పిక్స్ తీస్తున్నారు. ఆల్బమ్ లో సింగిల్ పిక్స్ కూడా ఉండాలి. సో వీళ్ళకి అలా సెట్ అయింది. ఒకరు పూజ చేస్తున్న టైంలో ఇంకొకరికి పిక్స్ తీయడం. అండ్ దట్టు మార్నింగ్ టైం కాబట్టి ఫ్రెష్ గా ఉంటాయి ఫేసెస్ అన్ని. పర్ఫెక్ట్ గా అలా సెట్ అయింది. అండ్ దాని తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఇలా కాలు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ముహూర్తం టైం అయితే అయింది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశారు. అందరూ వచ్చి అక్షంతలు వేసి మంచిగా బ్లెస్ చేశారు. ఆ టైంలో ఇంకా పిక్చర్స్ తీసుకోవడానికి హడావిడిగా ఉంటుంది. అందరూ ఒకేసారి వచ్చి అక్షంతలు వేసేస్తారు. సో కొంచెం ఫ్రీ అయ్యాక మళ్ళీ వాళ్ళతో అలా పోజెస్ పెట్టి పిక్స్ తీశారు. జీలకర్ర బెల్లం తర్వాత ఒక 20 minutes కుంకుమ పూజ ఉంటుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఆ పసుపు తాడుని పూజ చేయిస్తారు. ఈ పసుపు తాడు నేను ప్రిపేర్ చేసిన కోకోనట్ మీద పెట్టి పూజ చేశారు. సో మంచిగా అనిపించింది. ఈ మధ్య గ్యాప్లో నేను అందరికీ వెళ్ళి అక్షంతలు ఇచ్చేసాను. ఫైనలీ చాలా మంచిగా జరిగింది పెళ్లి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరు కూడా విష్ చేసేయండి. అందరూ ఫ్యామిలీస్ మంచిగా వచ్చి బ్లెస్ చేశారు. అండ్ తర్వాత తలంబ్రాలు స్టార్ట్ చేశారు. ఈ తలంబ్రాలు కొంచెం టైం పడుతుంది. ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ తలంబ్రాల టైంలో ఎక్కువ గ్యాంగ్ ఉంటే బాగుంటుంది. ఫుల్ హడావిడి చేయొచ్చు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరు ఎక్కువ వేస్తారా, ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారా అని. సో నేనైతే రవి వాళ్ళ కోసం చూస్తున్నా, బట్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఈ తలంబ్రాలు చాలా ఎక్కువ టైం అయింది. ఎందుకంటే మేము ఎక్కువ కలర్ బీడ్స్ కొన్నాం, పిక్చర్స్ బాగా వస్తాయని. అనుకున్నట్టే చాలా బాగా వచ్చాయి. ఫొటోస్ కూడా మేము ఆల్రెడీ రా కాపీ చూసాం. తలంబ్రాలు, కలర్ బీడ్స్ ఇవన్నీ అయ్యాక ఫైనల్గా థర్మోకాల్ బాల్స్ని కూడా వేయించాం. చూడటానికి బాగుంటాయి అవి కూడా. తర్వాత ఇంకొకరికొకరు పూలదండలు మార్చుకున్నారు. ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయని లోటస్ ఫ్లవర్స్ మధ్యలో పెట్టించాం. కంప్లీట్గా లోటస్ అయితే హెవీ అయిపోతుందని మిడిల్లో అలా వచ్చేలాగా పెట్టించాం. బాగున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్న వేరే దండల్ని మా సైడ్ ఇక్కుల పేర్లో అంటారు. వీటికి జస్ట్ నేమ్స్ ఉంటాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురువి. నెక్స్ట్ తాళి చైన్, కాలికి మట్టెలు, పట్టీలు వీటన్నిటికీ పూజ చేస్తున్నారు. ఇక్కడ మా సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి పెళ్లి కూతురికి వేయాలి. సో ఇక్కడ నేను మా వదినకి చైన్, ఇంకా కాలికి మట్టెలు, పట్టీలు అన్ని పెట్టేశాను. తర్వాత ఫైనల్ గా ఇంకా రింగ్స్ తీయాలి. ఆ రింగ్స్ తీసే దగ్గర ఫన్ ఉంది. ఫస్ట్ పంతులు గారు వేసినట్టే వేశారు, బట్ వేయలేదు. సో సెకండ్ టైం వేశారు. ఎవరు విన్ అవుతారా అని అందరూ వెయిటింగ్. సో ఇది మొత్తం 3 times చేస్తారు. ఫస్ట్ 2 times ఒక్కొక్కరు తీశారు. థర్డ్ టైం ఇద్దరు కలిపి తీశారు. సో ఇద్దరు విన్ అయ్యారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎవరి పెళ్లి సీన్స్ వాళ్ళకి గుర్తొస్తాయి, కొంచెం ఫన్ గా అనిపిస్తాయి. తర్వాత మా సైడ్ పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య ఇలా గొడుగు పట్టి అన్నయ్యకి షూ వేస్తారు. షూ కానీ చెప్పులు కానీ. నేను పెళ్ళికి కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దామని ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ని ఫాలో అయ్యాను, హల్దీ ఆర్ట్స్ అని. మన పోర్ట్రేట్ పిక్చర్స్ని బోర్డు మీద వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు.
మన పసుపుతో మన హ్యాండ్ ప్రింట్స్ని బోర్డు మీద వేస్తే మన ఫేసెస్ రివీల్ అవుతాయి. ఫస్ట్ హ్యాండ్ ప్రింట్స్ అన్నయ్య వదిన వాళ్ళు అవ్వాలని వాళ్ళతోనే వేయించాం. తర్వాత మేము కూడా వేసాం. పెళ్లికి వచ్చిన వాళ్ళందరితో ఒక్కొక్క హ్యాండ్ ప్రింట్ వేయించాం. హ్యాండ్ ప్రింట్స్ అన్ని వేసాక ఫైనల్ గా హల్దీ బోర్డు లుక్ ఇలా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. పెళ్లి అయిపోయింది, అరుంధతి నక్షత్రం కూడా చూసేశారు. హోప్ ఈ పెళ్లి సిరీస్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పెళ్లి సిరీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఎవరైనా మిస్ అయితే చూసేయండి. ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.